రామాయణం సముద్రుడిపై రాముడి ఆవేశం. సముద్ర తీరానికి చేరుకున్న రాముడికి అవతలి ఒడ్డుకు ఎలా చేరుకోవాలనేది అర్థం కాదు. అందుకు తగిన ఉపాయమును ఆలోచించమని చెప్పి ఆయన కూడా ఆలోచనలో పడతాడు. సముద్రుడికి వినయంగా నమస్కరించిన రాముడు తాను బయల్దేరిన విషయాన్ని గురించి వివరిస్తాడు. వానర సేనలతో కలిసి సముద్రాన్ని దాటవలసి ఉందని, అందుకు దారియమని కోరతాడు. సముద్రుడు కరుణించి దారి ఇస్తాడనే ఉద్దేశంతో రామలక్ష్మణులు, వానరులు ఎదురుచూస్తూ ఉంటారు. సముద్రం ఎప్పటిమాదిరిగానే హోరు పెడుతూ ఉంటుంది. కెరటాలతో సయ్యాటలాడుకుంటూనే ఉంటుంది. తాను దారి అడిగితే ఇవ్వకపోగా తగిన సమాధానం కూడా సముద్రుడి నుంచి రాకపోవడం పట్ల రాముడు కోపిస్తాడు. తన దివ్యాస్త్రాలను ప్రయోగించి సముద్రాన్ని ఇంకింపజేస్తానని విల్లును అందుకుంటాడు. లక్ష్మణుడు నచ్చజెబుతూ ఉండగా వాళ్ల ఎదుట సముద్రుడు నిలుస్తాడు. రాముడికి వినయంగా నమస్కరించి శాంతించమని కోరతాడు. కెరటాలతో ఎగసిపడటం తన లక్షణమని చెబుతాడు. అందువలన తాను దారి ఇవ్వడానికి ప్రయత్నిస్తే అనేక సముద్ర జీవరాశులు నశిస్తాయని అంటాడు. అయితే సముద్రాన్ని దాటే మార్గమే లేదా అని లక్ష్మణుడు అడుగుతాడు. సముద్ర తీరంలో కెరటాల తీవ్రత తక్కువగా ఉన్న మార్గాన్ని తాను చూపుతానని, ఆ మార్గంలో వంతెన నిర్మించుకుని అవతలి ఒడ్డుకు చేరుకోవచ్చునని సముద్రుడు చెబుతాడు. ఆయన మాటల పట్ల రాముడు సంతృప్తిని వ్యక్తం చేస్తాడు. సముద్రుడు ఒక మార్గాన్ని చూపించి వాళ్లు అవతల తీరానికి చేరుకోవడానికి ఇంతకు మించిన మార్గం లేదని చెబుతాడు. రామలక్ష్మణులు నమస్కరించడంతో సముద్రుడు తిరిగి ఆ జలాలలో కలిసిపోతాడు. వానర వీరులలో ఒకరైన నలుడు వంతెన నిర్మాణంలో మంచి నైపుణ్యం కలిగినవాడు. అందువలన ఆ బాధ్యతను రాముడు అతనికి అప్పగిస్తాడు. రాముడి ఆదేశం మేరకు నలుడు ఆ క్షణమే రంగంలోకి దిగుతాడు. ఇతర వానర వీరుల సహాయ సహకారాలతో తనకి కావలసినవి ఏర్పాటు చేయించుకుంటూ ఉంటాడు. వానరాలలో మహాబలవంతులైన వారు వంతెన నిర్మాణానికి అవసరమైన పెద్ద పెద్ద బండరాళ్లను, వృక్షాలను తీసుకొచ్చి అక్కడ పడేస్తూ ఉంటారు. రాముడి చేతి స్పర్శ కారణంగా సముద్రంలో వేసిన బండరాళ్లు తేలుతూ ఉంటాయి. ఆ రాళ్లు చెదిరిపోకుండా నలుడు తన పనితనం చూపుతుంటాడు. అలా సముద్రంపై వారధి నిర్మాణానికి అవసరమైన పనులు జరుగుతూ ఉండగా విభీషణుడు అక్కడికి వస్తాడు.